స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడదాం ఆర్థోపెడిక్స్లో. సో మనం మాట్లాడే స్టిరాయిడ్స్లో స్టిరాయిడ్ అనేది ఏంటి అంటే మనకి మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఒకటి, మనకి మీకు అందరూ తెలుసు. ఆ కొలెస్ట్రాల్తోనే కొన్ని డెరివేటివ్ సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే విచ్ యాక్ట్ లైక్ హార్మోన్స్ కానీ మనకి దే యాక్ట్ లైక్ మోస్ట్లీ హార్మోన్స్ ఆర్ సమ్ అదర్ రోల్ ఉంటుంది బాడీలో, మనకి ఇన్ఫ్లమేషన్లో కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్లో కానీ. సో వాటిని స్టిరాయిడ్స్ అంటారు. దాంట్లో మనము కామన్గా మనం మెడికల్ టర్మ్లో స్టిరాయిడ్ అన్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కార్టికోస్టిరాయిడ్స్. సో కార్టికోస్టిరాయిడ్స్ అనేవి మన అడ్రినల్ గ్లాండ్స్లో ఫామ్ అవుతాయి. సో వాటి డెరివేటివ్స్ ఉంటాయి మనకి. ఆ యూజ్ గురించి మనం మాట్లాడదాం. సో కార్టికోస్టిరాయిడ్స్ లైక్ మనకి కొన్ని కామన్గా నేమ్స్ వచ్చేవి ప్రెడ్నిసోలోన్, హైడ్రోకార్టిసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ అండ్ ట్రయాంసినోలోన్. ఇట్లాంటివి మనకి ఏం చేస్తాయి అంటే దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ ఎఫెక్ట్. ఇన్ఫ్లమేషన్ అనేది ఏంటి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇస్ అ ప్రాసెస్ వేర్ ఎక్కడ దెబ్బ తాకినా, ఎక్కడ మనకి ఇంజురీ ఉన్నా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ పెయిన్, స్వెల్లింగ్ అంటే నొప్పి, వాతం, మనకి రెడ్నెస్, ఫంక్షన్ లాస్ ఉండడం అండ్ మనకి లోకల్ వామ్త్ ఉండడం, వేడిగా అవ్వడం. అంటే మనకి ఏ దెబ్బ తాకితే మీరు ఇవన్నీ సిమ్టమ్స్ నోటీస్ చేస్తారు. సో వీటిని ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే మన బాడీకి ఇన్ఫ్లమేషన్ ఎందుకు కావాలంటే సపోజ్ ఒక ఇంజురీ అయింది, ఏదైతే ఇంజర్డ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిని తీసేయడానికి, దట్ ఈస్ ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్.